హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్. మనము అలసందులు పెసరపప్పు యూజ్ చేసి చేపల పులుసు పెట్టబోతున్నాము. అంటే ఒక ఆకుతో స్టీమ్ చేసి కట్ చేసి చేయబోతున్నాము. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఆకు అన్నమాట. ఈ ఆకు పేరు నాకు తెలుగులో తెలియదు ఫ్రెండ్స్. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఎముకలకంతా కూడా చాలా మంచిదంట. చూడండి, లేత ఆకులు తెచ్చుకోవాలా. ఇప్పుడు స్టీమింగ్ చేసేదానికి ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను. నేను వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాను. అలసందులు పెసరపప్పు ఒక 5-6 గంటలు నానబెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను 3 గంటలే నానబెట్టుకున్నాను. చూడండి, సోంపు కొద్దిగా, ఉప్పు టేస్ట్కు వేసి మనం పచ్చిమిరపకాయ ఒకటి వేసి కూడా రుబ్బుకుందాము. వడకు రుబ్బుకున్నట్టే మనము నీళ్ళు యాడ్ చేయకుండా ఇలా బరకగా కొద్దిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ఆకు మీద పేస్ట్ అప్లై చేసుకుందాం. చూడండి, మనము ఈ ఆకు మీద పెట్టి నూలుతో చుట్టి స్టీమ్ చేసుకోబోతున్నాము. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇలా క్లోజ్ చేసి నూలు చుట్టేద్దాము. చేపల పులుసు లాగానే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. చూడండి, ఇలా నూలు అంతా చుట్టేసి స్టీమ్ చేసుకుందాము. అప్పుడే అది ఓపెన్ కాకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా ఒక 10 నిమిషాలు బాయిల్ అయితే చాలు ఫ్రెండ్స్. గట్టిగా అయిపోతుంది అంతే. మనం కట్ చేసి ఇప్పుడు దీన్ని ఆయిల్లో నూనెలో వచ్చి మనము డీప్ ఫ్రై చేయబోతున్నాము. అందుకే ఇలా స్టీమ్ చేసుకుంటా ఉన్నాము. పచ్చిదిగా వేసుకుంటే అది వడల్లాగా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. అందుకు ఇలా ఆకుతో పెట్టి కట్ చేసుకుంటే పై పొరలంతా కూడా పైన ఇది లేయర్గా ఫిష్కి ఉండేటట్టే తోడులాగానే వస్తుంది. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి మనము పీసెస్గా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పీసెస్ని మనము నూనెలో డీప్ ఫ్రై చేసుకోబోతున్నాము. నేను నూనె కూడా ముందుగానే చూడండి కట్ చేసే అంతవరకు నూనె కూడా బాగా కాగిపోయింది. ముందుగానే పోసి పెట్టేసినాను. చూడండి, డీప్ ఫ్రై చేసుకున్నాము. అంత లోపల పక్కన కూడా మనము గ్రేవీకి రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఫ్రై అవుతూనే ఉన్నాయి. చూడండి, పక్కన ఒక బౌల్ పెట్టి ఇప్పుడు కడాయి నూనె యాడ్ చేసుకుంటా ఉన్నాను. మెంతులు, ఆవాలు, ఒక 1/4 స్పూన్ మిరియాలు. చేపల పులుసు ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగనే మనము చేయబోతున్నాం అన్నమాట. చూడండి, చిన్న ఆనియన్స్ తగినంత యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై చేసుకుందాం. అన్నీ యాడ్ చేసి తెల్లగడ్డలు ఊరికే లైట్గా దంచినట్టు అట్టే వేసుకుంటే ఫ్లేవర్ దిగదనేసి నేను కొంచెం లైట్గా దంచినట్టు వేసుకున్నాను. చాలా బాగుంటుంది. కారం పులుసు కంటే కూడా మనం ఎక్కువగా తెల్లగడ్డలు యూజ్ చేసుకుంటాం కదా. చూడండి, ఇంగువ కొద్దిగా అంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అనేసి. చూడండి, ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటోలు యాడ్ చేసుకుందాము. టమాటోలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. నేను కూడా ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ టైము ఈ గ్రేవీ ట్రై చేయడము ఈ ఆకుతో. చూడండి, తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాము. ఉప్పు వేసి ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకే ఉప్పు యాడ్ చేసి మనము టమాటాలు ఫ్రై చేసేయాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మిర్చి పౌడర్, మిరప్పొడి, పసుపు పొడి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్గా ఫ్రై అయితేనే చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు గుజ్జు యాడ్ చేసుకుందాము. చూడండి, నేను ఒక 70 గ్రామ్స్ చింతపండుని కలిపి పెట్టుకొని ఉన్నాను.
మనకు ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చిక్కగా అయ్యేంతవరకు ఇప్పుడు మనము బాయిల్ చేసుకోవాలి. ఈ నీళ్ళంతా చిక్కగా అవ్వాలన్నమాట. అంటే చింతపండు వాసన అంతా పోయి బాగా చేపల పులుసు ఫ్లేవర్ వస్తుందన్నమాట. చూడండి ఎంత నీళ్ళు పోసినామో బాగా చిక్కగా అయిపోవాలి. ఇట్లా థిక్నెస్గా అయిపోయింది. ఇప్పుడు వచ్చి నేను టెంకాయ, జీలకర్ర, సోంపు, మిరియాలు 1 స్పూన్ వేసి గ్రైండ్ చేసి యాడ్ చేసుకున్నాను కొద్దిగా. చూడండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ అలసందులు పెసరపప్పు ఆకులో పెట్టి మనం డీప్ ఫ్రై చేసుకుంటా ఉన్నాం కదా, దీన్ని ఎత్తి ఇప్పుడు గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా. చూడండి సింపుల్గా అని చెప్పను, కొంచెం కష్టపడితే చాలా టేస్ట్గా తినవచ్చు. వెజిటేరియన్లు ఎవరైనా మనం నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళకు ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారన్నమాట. చూడండి కొత్తిమీర వేసి అంతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అంతే వెజిటేరియన్లో మనం చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. రైస్కి, ఇడ్లీకి, దోశకి, సంగటికి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు బౌల్లో సిప్ చేసి చూపిస్తాను చూడండి. అంతే చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో, వాసన కూడా అంత అదిరిపోతుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.